అది ఆన్లో ఉందా అండి ఇంతకు? ఆన్లైనే ఉంది. సరే. మొన్న నేను ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ పెట్టాను కదా, అందులో మంచి కామెంట్స్ వచ్చాయి. పర్టికులర్గా ఒక కామెంట్ అయితే మీ గురించి అడిగారు. అంటే నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ ఓకే, వాళ్ళు నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతున్నారు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. అంటే నీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ వీడియో చూసి నా ఎక్స్పీరియన్స్ ఏంది అని అడుగుతురా? అవును. అరే, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక వీడియోలో కాదు కానీ లైట్ తీసుకో. అబ్బా చెప్పండి. ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు చూపించాను కదా, ఏమండి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే నేను చాలా హ్యాపీ అయినా, అసలు నేను షాక్ అయిపోయినా. ఆ రోజు ఎన్ని గంటలకు చెప్పాను మీతో నేను, ఏంటి నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని? ఎన్ని గంటలకంటే నాకు అంత ఐడియా లేదు. గుర్తుతా? చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. స్కాన్ తీసుకున్నాక కదా. కాదు, నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ప్రెగ్నెన్సీ స్ట్రిప్ ఉంటుంది కదా ఫస్ట్, అది తీసుకొచ్చి మీకు ఎన్ని గంటలకు చెప్పాను? ఎర్లీ మార్నింగ్. ఎన్ని గంటలకి? టైం కూడా గుర్తుపెట్టుకుంటారా? పెట్టుకోవాలి. నాకు ఐడియా లేదు, గుర్తొస్తలే. ఎన్ని గంటలకి అనేది ఎట్లా చెప్తాము? గుర్తు తెచ్చుకోండి. ఏమో మేబీ 6 o'clock మార్నింగ్, 5 o'clock. కాదు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock. అచ్చా 3 o'clock. ఓకే. ఆ స్ట్రిప్ తీసుకొచ్చి మిమ్మల్ని లేపి మీకు సర్ప్రైజ్ లా చేశాను కదా. అవును. మరి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంటున్నారు. నేను చూసుకోలేదు అప్పుడు, చూసుకోలేదు, టైం గుర్తులేదు. మీరైతే హ్యాపీ కదా అప్పుడు? అంటే ఇప్పుడు అది కూడా ఒక షాకింగే. అది అంటే ఇప్పుడు మనము ప్లాన్ స్పెషల్గా ఏం చేసుకోలేదు. సడన్గా ప్రెగ్నెంట్ అనే వరకల్లా నేను షాక్ అయిపోయినా. సరే ప్రెగ్నెంటా అని అనుకున్నా, కానీ హ్యాపీగానే అనిపించింది. దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడము, డాక్టర్ విజిట్ కావడము, ఇవన్నీ జరిగినాయి కదా. ఏమండి, మనం అది హాస్పిటల్కి వెళ్ళాం కదా, వెళ్ళి ప్రెగ్నెన్సీ స్కాన్ కోసం. నేను స్కాన్ నుంచి బయటకు వచ్చాక మీకు చెప్పాను కదా, ఏమండి మనకు ట్విన్స్ అని. మీరు ఎందుకు నమ్మలేదండి? మనం మజాక్లా అనుకున్నాం, నువ్వు నిజంగా కావాలని చేస్తావు కదా, అప్పుడప్పుడు మజాక్ చేస్తావు అని. నేను నిజంగా అసలు ఇట్లా కాదు. ఎందుకంటే మీ ఇంటి సైడ్ ఫ్యామిలీలో ఎవరికి ట్విన్స్ లేరు, మా ఇంటి సైడ్ ఫ్యామిలీలో ఎవరికి ట్విన్స్ లేరు. అటు మా మమ్మీ సైడ్ కానీ మా డాడీ సైడ్ కానీ ఎవరికి లేరు. అంటే ఎట్లా పుడతారు, నాకు ట్విన్స్ ఎట్లా పుడతారు అని నేను అసలు నమ్మలే. కానీ నిజం చెప్పు అని నిన్ను అడుగుతుంటే కూడా నిజమే అండి అన్నా కూడా నాకు ఆ స్కాన్ రిపోర్ట్ చూసే వరకు కూడా అర్థం కాలే నాకు. అరే నిజమా? నేను షాక్ అయినా, అసలు చెప్పలేను నేను, అది అంత షాక్ అయిపోయినా. తర్వాత కొంచెంసేపటి వరకు కూడా నేను నమ్మలేకపోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పినాక ఆమె చూసి కూడా ఓకే ట్విన్స్ అన్నాక అప్పుడు 100% నమ్మిన. ఓకే, మనము ఇప్పుడు స్కాన్ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గర వెళ్ళాం కదా, డాక్టర్ చూసి మీకు ట్విన్స్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి అన్నప్పుడు మీ ఫీలింగ్? అంటే కేర్ తీసుకోగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉండే. ఎందుకంటే నన్ను మా ఫాదర్ మదర్ అట్లా కేర్ తీసుకున్నారు. సో నాకు కూడా అట్లాంటి ఫీలింగ్స్, అంటే నా వాళ్ళు, నా పిల్లలు, నా భార్య, నా ఫ్యామిలీ అన్నప్పుడు నేను కేర్ తీసుకుంటా కామన్గా. నాకేమీ అంత స్పెషల్గా ఏమి అనిపించలేదు పిల్లలు అన్నప్పుడు కేర్ కానీ ఒక్కటి భయం అవుతుండే, తోడు కావాలి. ఇప్పుడు నువ్వు కొంచెం రెస్టింగ్ పొజిషన్లో ఉండాల్సి వస్తుంది, ప్లస్ పనులు ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఒక టెన్షన్ అయితే ఉండే. కానీ అది దేవుడు శక్తినిచ్చిండు, హ్యాపీగా మనం దాన్ని ఓవర్కమ్ అయినాం. అది నాకు చాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపనే అంతా. మరి నాకెందుకండి ప్రెగ్నెన్సీ టైంలో అంటే అందరికీ ఏదైనా తినాలి అనిపిస్తుంది అంటారు కదా, మరి నాకు ఎందుకు అనిపించలేదండి? అది నువ్వు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా. నిజంగా కూడా చాలామంది అంటారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మామిడికాయలు, చింతపండు, సంథింగ్ పుల్లటివి తినాలనిపిస్తుంది అని అంటారు. కొంతమంది స్వీట్స్ తినాలనిపిస్తుంది అంటారు.
హాట్ తినాలనిపిస్తుందని ఎవరు అనలేదు, నాకు తెలిసి ఆ, ఎవరు అనరు కూడా అట్లా. మరి నాకెందుకండి హాట్ కావాలి అనిపించింది. నీదంతా డిఫరెంట్గా అయింది అసలు. నీది ఎట్లా అయిపోయిందంటే నువ్వేమన్నా అడుగుతావేమని నేను వెయిట్ చేసిన, ఏం తినాలనిపిస్తుంది నేను ఎన్నోసార్లు అడిగినా, నాకు అట్లా ఏం లేదు అని చెప్పి నువ్వు నార్మల్ ఫుడ్డే తిన్నావు తప్ప. ఒకటి ఏంటంటే మనం హెల్తీగా ఉండాలి అని డాక్టర్ చెప్పినందుకు, నీకు బ్లడ్ కూడా తక్కువ ఉన్నందుకు డ్రై ఫ్రూట్స్ కానీ జ్యూసెస్కి సమ్ ఫ్రూట్స్ కానీ అట్లాంటి చాలా మటుకు కేర్ తీసుకున్నాం కాబట్టి మంచిగా నీకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది, హెచ్బి లెవెల్స్ మంచి కంట్రోల్లోకి వచ్చినాయి. సో అందుకనే వాళ్ళు ఫార్వర్డ్ అయ్యారు. ఓకే. ఏవండి మనం స్కాన్ చేసిన తర్వాత మనం బయట వెయిట్ చేస్తున్నాం రిపోర్ట్ కోసం. అయితే మన పక్కన డాక్టర్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పక్క వాళ్ళకి, అంటే మీ బేబీస్ ఇట్లా గ్రోత్ అవ్వలేదు, మీకు ఆపరేషన్ చేయాలి అని. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే టెన్షన్ అయితే ఉండే సంవట్. ఇప్పుడు మనము చేసిన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా టెన్షన్స్తో కూడుకుంది, ప్లస్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మల్టీ ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అని అడుగుతున్నావు కాబట్టి ఆ టైంలో నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డా. అంటే మన బేబీస్ పరిస్థితి ఏంది, ఇంకోటి ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్ అంటున్నారు, ఒకటే శాక్ అంటున్నారు, ఒకటే ప్లజంటా అంటున్నారు, ఏ టైంలో ఏదైనా కావచ్చు అంటున్నారు, ఒక బేబీకి బ్లడ్ వెళ్ళొచ్చు, ఒక బేబీకి బ్లడ్ వెళ్ళకపోవచ్చు అంటున్నారు. అసలు డిఫరెంట్ కాంప్లికేషన్స్ చెప్పేసరికి ఏ పేరెంట్స్కైనా, నాకనే కాదు ఎవరికైనా కూడా ఆ ప్లేస్లో ఉంటే టెన్షన్ ఉంటుంది. నా ఫీలింగ్ అయితే నేనైతే టెన్షన్ పడ్డా. కానీ ఫైనల్ రిజల్ట్ మనకి డాక్టర్ చెప్పే వరకు మనకు 100% కాన్ఫిడెంట్ ఉండదు కాబట్టి డాక్టర్ చెప్పేదాకా నేను నా టెన్షన్ని నా లోపలనే పెట్టుకున్నా. ఏమండి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు మన బేబీస్ నోస్ గ్రోత్ అవ్వలేదన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మో, అది ఇంకా అట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయినా కూడా మనకి ఒక బేబీ పుట్టి ఏదైనా డిఫెక్ట్తో పుడతాడేమో అనే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది నాకు. అంటే నోస్ గ్రో కాకపోవడము, అందంగా అంటే ఇప్పుడు చూడ్డానికి అంత ఎట్లనో కనిపించడము, అట్లాంటి పిల్లలు పుట్టడం వల్ల చాలామంది సఫర్ అవుతారు. జస్ట్ లైక్ ప్రేమ లేకపోవడం అని కాదు, ప్రేమ ఉంటుంది పిల్లల మీద, కానీ అది లైఫ్ లాంగ్ వాళ్ళకు డిఫెక్ట్ లాగా అయిపోతుంది. మొత్తం నోస్ లేకపోవడము, లేదంటే ఒక చెవు లేకపోవడము, కొంతమంది హ్యాండ్స్ లేకుండా పుడతారు, కొంతమంది డిఫరెంట్ కళ్ళు లేకుండా పుడతారు. అట్లాంటివి మనము ఊహించలేము. అది చాలా టార్చర్ అనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. నాకైతే నా పిల్లలు మంచి కొట్టిరు, అదైతే హ్యాపీగా ఉంది. ఏమండి ఇంకొకటి, నాకు 5th మంత్లో 6th మంత్లో మామూలుగా కికింగ్ మూమెంట్స్ తెలుస్తాయి అంటారు కదా, నాకు తెలియలేదు. అప్పుడు మీకు వచ్చి చెప్పాను కదా, ఏమండి నాకు మూమెంట్స్ తెలియలేదు అంటే అని. అప్పుడు మీ ఫీలింగ్? నా ఫీలింగ్ ఏముంటుంది, కికింగ్ మూమెంట్స్ అనేది అది నీకు కొత్తదే, నాకు కొత్త. కికింగ్ మూమెంట్స్ తెలుస్తాయి, తెలియవు. అది ఎందుకంటే అది బేబీ యాక్టివ్గా ఉంటే కిక్ చేస్తారు. ఇంకోటి ఫిఫ్త్ మంత్ అని నేను ఎప్పుడు వినలేదు, కానీ అందరూ అంటుండ్రేమో. కానీ 6th 7th మంత్ అయినాకనే బేబీ గ్రో అవుతుంది. ఇంకోటి మనకి ట్విన్స్ కాబట్టి బేబీ చిన్నగా ఉంటారు, ప్లస్ గ్రో అయినాకనే కికింగ్ మూమెంట్స్ తెలుస్తాయని నేను అనుకున్నాను. ఇంకోటి నీకు మూమెంట్స్ తెలిసినాయి, కికింగ్ మూమెంట్స్ తెలియకున్నా కూడా జస్ట్ బేబీ హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకుంటున్నట్టుగా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి మనకి. సో నేను దాని గురించి ఏం టెన్షన్ ఏం పడలేదు. నువ్వు పడ్డావు, నాకు తెలుసు అది. ఇంకొకటి అండి, మీరు నాకు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇచ్చినప్పుడు నాకు వద్దండి, అసలు తాగాలని లేదు, తినాలనిపించట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది అని అన్నావు. అవును, అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నీకు మొదలే వీక్గా ఉన్నావు, నువ్వు మొదటి నుంచి నువ్వు వీక్గానే ఉంటుండే. సో నాకు భయమైంది, అంటే ఆయన ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే రేపు సర్జరీ తర్వాత బ్లడ్ లాస్ అయితే నువ్వు ఇంకా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్తావా, లేకుంటే వీక్ అయిపోతావా అని నాకు భయం ఉండే. కానీ బలవంతం చేసైనా సరే తినిపించాలని నేను ట్రై చేసిన, కానీ అది ఒక్కొక్కసారి నువ్వు నన్ను తిట్టినవు, నేను పడ్డా, గొడవలు కూడా అయినాయి. అన్నీ మనము తెలిసిన విషయాలే కదా. ఏమండి మీతోనే గొడవ పడినప్పుడు, నేను ప్రెగ్నెన్సీతో నుండి గోడకు పెట్టడానికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్? గోడకి అమ్మో, అంటే వ్యూవర్స్కి చెప్తా ఈ మాట.
ఒకసారి ఇట్లనే మేమిద్దరం గొడవ పడ్డాము. గొడవ పడితే అంటే గొడవ పడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందని మీకు తెలుసు కదా. తను తిన అని, నేనేమో తినుమని. చిన్న చిన్న మ్యాటరే అది. నాకు ప్రేమ ఉండి నేను చెప్తున్నా. తను ఏంటంటే తను తినలేక వామిటింగ్ అవుతుంది నాకు, మీరు చెప్తే ఎందుకు అర్థం చేసుకోవట్లేదని తను కోపం వచ్చింది. ఇంకా అంతవరకు వెళ్తుందని అనుకోలేదు. కానీ కడుపుని తీసుకెళ్ళి గోడకు పెట్టడము అట్లాంటిది కొంచెం బాధ కలిగించే విషయాలే. అది జెంట్స్కి ఎవరికి కూడా రావద్దు. అట్లాంటి విషయాలు వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ వైఫ్ని ఫస్ట్ కన్విన్స్ చేసుకొని వాళ్ళకి ఏది తినబుద్ధి అయితే అదే తినిపియండి. బలవంతం చేసి తినిపిస్తే వాళ్ళు కూడా తినలేరు. ఇప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, సో వాళ్ళు తినలేరు. మీరు బలవంతం చేయడం అనేది మీ ప్రేమ, అది అందరికి అర్థమవుతూ ఉంటుంది. కానీ వాళ్ళ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటండి, మనం ఈఎంఐ ద్వారా కారు తీసుకున్నాం కదా. చాలామంది అడిగారు, అంటే ఏం లేదు కదా అప్పుడు ఎందుకు కారు తీసుకున్నారు అని. ఆ కారు ఎందుకు తీసుకున్నారండి? నేను కారు నాకు లేకముందు నా ఫీలింగ్ ఏంటంటే, నేను చాలామందిని చూసిన, ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని వేసుకొని కూడా టూ వీలర్ మీద వర్షాలు పడినా కానీ ఎండలు కొట్టినా కూడా వాళ్ళు అట్లా జర్నీ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ పోతూ ఉంటారు. సో నేను అప్పైనా చేసి, అంటే ఈఎంఐలు అయినా సరే నేను నెలకింత కట్టుకొని కారు ఎందుకు తీసుకున్నా అంటే, నాకు సింగిల్ బేబీ కూడా కాదు, డబల్ బేబీ, అంటే ట్విన్ బేబీస్ పుడతారు అని ఎప్పుడైతే డాక్టర్స్ చెప్పారో, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకోసమే నీ డెలివరీ ఉన్నప్పుడు టెస్ట్లకి చెకప్స్కి వెళ్ళడానికే ఇబ్బంది అవుతుండే టూ వీలర్ మీద. అట్లాంటిది రేపు నాకు ఇద్దరు పిల్లలు పుడితే రేపు వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, ఏదైనా ఇంజెక్షన్స్ ఇప్పించాలన్నా, బేబీస్కి ఉన్నప్పుడు, నేను అనేది పెద్దగా అయినాక కాదు, పిల్లలు పుట్టగానే బేబీస్కి ఎన్నో ట్రీట్మెంట్స్ ఇప్పించాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా అర్ధరాత్రి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నేనున్న పొజిషన్లో నాకు సపోర్ట్ లేనందువల్ల ఇప్పుడు నాకు కారు ఇంట్లో ఉందే, అప్పుడప్పుడు నేను కారు తీసుకొని నిన్ను పిల్లల్ని కానీ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా వెళ్ళిపోవచ్చు, ఏ టైంలో అంటే ఆ టైంలో. ఒక్కటి అడుగుతానండి, అంటే మిమ్మల్ని చాలామంది అన్నారు కదా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, కారు తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు అని. అప్పుడు మీ ఫీలింగ్? ఎవరి ఫీలింగ్ ఎవరేమన్నా నేను పట్టించుకోలేదు. యాక్చువల్లీ నీకు కూడా తెలుసు కదా, అసలు నేను ఎవరిది ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే నాది సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు. నేను ఈ టైంలో కార్ తీసుకోకపోతే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. నేను డబ్బుల గురించి చూసుకుంటే రేపు నాకు సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయి ఇంట్లో ఇద్దరు ట్విన్స్ని పెట్టుకొని ఒక సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతే నేను ఎట్లా వెళ్ళాల్సి వస్తుంది, నేను ఎట్లా వెళ్ళాలి? అప్పటికప్పుడు క్యాబ్ దొరకకపోవచ్చు, లేదంటే క్యాబ్స్ ఇక్కడ మనం ఉండే ఏరియాలో కూడా తక్కువ, నీకు తెలుసు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఎవరు హెల్ప్ చేయడానికి వస్తారు? మనం ఎవరి గురించి వెయిట్ చేయలేం కదా. అదే మన ఇంట్లో కారు ఉందనుకో, కారు తీసుకుంటాము, పిల్లల్ని కార్లో కూర్చోబెట్టుకుంటాం, వెళ్తాము, మనంతలో మనము ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాము, చెకప్ చేయించుకుంటాము. మళ్ళీ ఏ రాత్రి అయినా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా సరే మనం హ్యాండిల్ చేయగలుగుతాం. మనం టూ వీలర్ మీద అట్లాంటి సిచ్యువేషన్స్ మనం హ్యాండిల్ చేయలేము. సో అందుకనే నేను వాళ్ళ గురించి నేను ఏం ఆలోచించలేదు అసలు. ఓకే, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మిమ్మల్ని నేను చాలా కష్టపెట్టాను కదండి, అంటే నాకు నిద్ర లేకపోవడము, ఇచ్చింగ్, ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్లో? నిద్ర లేకపోవడము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని మైండ్ సెట్ చేసేసుకున్నా. అంటే నేను ముందు బ్యాచిలర్ లైఫ్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండదు అనేది అయితే నేను డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు పిల్లలు పుడుతురంటే ఇంకొంచెం ఎక్కువ బర్డెన్ ఉంటుంది. సో నీకు ప్రెగ్నెన్సీ టైంలో హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు ముందుకు, కాబట్టి మనమే చేసుకున్నాం. కాబట్టి నేను యాజ్ ఏ హస్బెండ్ నేను మైండ్ సెట్ చేసేసుకున్నా, ప్రతి ఒక్క విషయంలో నేను ఉండాలి, నాకు ఎవరు తోడు రావాలి, వీళ్ళు రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలే. కాబట్టి అది నేనేమి బర్డన్గా తీసుకోలేదు, అది రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. నీకు ఇచ్చింగ్ వచ్చి నైట్ అంతా నిద్ర లేకున్నా
అది నా బాధ్యతగా నేను ఫీల్ అయినా తప్ప నేను ఏదో స్ట్రెస్గా ఫీల్ కాలేదు. ఏవండి మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాం గదా! డెలివరీ కోసం. అసలు మీకు చెప్పకుండానే నన్ను లోపల ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అప్పుడు మీ ఫీలింగ్? యాక్చువల్లీ నీకు గుర్తుందా ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుతున్నాం మామూలుగా క్యాజువల్గా జోక్స్ వేసుకుంటూ, అరే ఇప్పుడు తీసుకెళ్తారేమో అని చెప్పి నువ్వు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి నేను ఇట్లా ఫ్రెష్ అప్ అవుతున్నాము పొద్దున్నే. నేను జస్ట్ సిస్టర్ వచ్చి సిరెంజో ఏదో అడిగింది, మెడికల్ ఫార్మసీకి వెళ్ళినా వచ్చి చూసే వరకు బెడ్ మీద నువ్వు లేవు. యాక్చువల్లీ నీకు ఎవరు చెప్పారు ఎక్కడికి వెళ్ళినావు అనేది నేను వెతుకుతున్నా, సిస్టర్స్ కూడా ఎవరు కనిపించట్లేదు. ఆ సిరెంజ్ ఇద్దాము అంటే, అరే ఇదేంటి అని అక్కడ ఉన్న ఆయమ్మని అడిగితే వెళ్ళిపోయింది లోపలికి అని అన్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోవడం ఏంది, అసలు నాకు కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. తర్వాత సిస్టర్ అక్కడి నుంచి వెళ్తుంటే, సిస్టర్ ఇట్లా మీరు చెప్పిన సిరెంజ్ తీసుకొని వచ్చిన అంటే సిస్టర్ తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. అచ్చా తీసుకెళ్ళిపోయారేమో మరి అని నేను బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. అమ్మో లోపల తీసుకెళ్ళిపోయారు మరి, దానికి మైండ్ ప్రిపరేషన్ కూడా ఏం చేయలే నేను. ఏం భయపడొద్దు అని కూడా ఏం చెప్పలేదు. మొదలే నువ్వు భయం ఎక్కువ పడుతుంది అని నేను కొంచెం లోపల ఫీల్ అయినా. కానీ మొత్తానికి డాక్టర్ శైలజ మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉండే కాబట్టి నేను కొంచెం ధైర్యంగా కూడా ఆలోచించిన. ఓకే. మనకి 10-20కి బేబీస్ పుట్టారు కదండి, అప్పుడు మీ ఫీలింగ్? నేను బయట కూర్చున్నప్పుడు సడన్గా డాక్టర్ డోర్ ఓపెన్ చేసి, ఆపరేషన్ థియేటర్ డోర్ ఓపెన్ చేసి ఇట్లా తొంగి చూశారు, పీడియాట్రిక్ డాక్టర్. ఆ డాక్టర్ వచ్చి మీకు ట్విన్ బేబీస్ పుట్టారు అంటే, ట్విన్స్ అని తెలుసు, ట్విన్ బేబీస్ అని తెలుసు, కానీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు అనేది ఆయన మెల్లగా చెప్పిండు అనమాట. మీకు ఇద్దరు ట్విన్ బేబీస్ పుట్టారు, ఇద్దరు ఫీమేల్స్ అని చెప్పిండు. అంటే ఒకటేసారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ట్విన్స్ లాగా పుడితే ఇంకా మనకి రిస్క్ ఉండదు, ఇద్దరు కలిసి పెరుగుతారు, అన్న చెల్లెల్లో అక్క తమ్ముళ్ళను పెరుగుతారు అని అనుకున్నాం. కానీ ఇద్దరు మేల్సే ఇద్దరు ఫీమేల్సే పుట్టినా కూడా మళ్ళీ ఇద్దరు మేల్స్ పుడితే ఒక అమ్మాయి లేదు అనే ఒక ఫీలింగ్, ఇద్దరు ఫీమేల్స్ పుడితే ఒక అబ్బాయి లేడు అనే ఫీలింగ్, అది కొంచెం డిస్టర్బ్ చేసింది నన్ను. సరేలే రెండు ఈ సేమ్ జెండర్ అని అనేసరికి ఇంకా సరే కొంచెం డిస్టర్బ్ అయినా. కానీ తర్వాత ఎప్పుడైతే నా బేబీస్ని బయటికి డాక్టర్ శైలజ తీసుకొచ్చి చూపించిందో, ఇంకా నా టెన్షన్ నా స్ట్రెస్సు, అసలు నేను ఎక్కడున్నా మేఘాలలోకి వెళ్ళిపోయినా, ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. నా స్ట్రెస్ అంతా మర్చిపోయి అసలు నా బేబీస్ ఇంత క్యూట్గా ఉన్నారు అని నేను చాలా హ్యాపీ అయిపోయినా. ముట్టుకుంటే కందిపోతారేమో అని చెప్పి నేను ముట్టుకొని కూడా ముట్టుకోలే, వాళ్ళని అడగబుద్ధి కూడా కాలే నాకు. అంటే నాకు హ్యాండ్లింగ్ రాదేమో, నేను ముట్టుకుంటే ఎత్తుకుంటే ప్రాబ్లం అవుతుందేమో, ఇంకేదైనా వాళ్ళు తుడిచి చేసి మంచిగా నీట్గా పెడతారేమో, నేను ముట్టుకుంటే నా చేతుకున్న ఏదైనా డస్ట్ అంటుతుందేమో, అట్లాంటి ఫీలింగ్తో నేను ముట్టుకోలే. కానీ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నిజంగా పిల్లలది. ఓకే. ఇప్పుడు నాకు డెలివరీ తర్వాత ఒక 1 అవర్ తర్వాత అబ్జర్వేషన్ రూమ్‌లోకి షిఫ్ట్ చేశారు కదా నన్ను. మీరు నన్ను వచ్చి అడిగారు ఎలా ఉందిరా అని. నేను చెప్పాను కదా మీకు హెడేక్‌గా ఉంది అన్న సెకండ్స్‌లో నాకు ఫిట్స్ వచ్చాయి. అప్పుడు టెన్షన్ పడ్డారా అండి? సడన్గా ఉండి ఫిట్స్ వస్తే నేను అసలు ఏం జరుగుతుంది అనేది అసలు నాకే అర్థం కాలేదు. పోయి డాక్టర్ దగ్గర పోయి ఏడ్చేసిన, మేడం మీరు ఏమన్నా చేయండి, నాకు ఏం అవసరం లేదు, నా భార్యను బతికించడానికి చెప్పిన. అంటే జస్ట్ ఫిట్స్ వస్తాయి, అది కొంతమందికి మాత్రమే వస్తుంది, అది కూడా ప్రవళికకి బ్లడ్ కొంచెము తక్కువ ఉండే ముందు కూడా దానికి ట్రీట్మెంట్ ఇచ్చినాము, అయినా కూడా కొంచెం తక్కువ ఉండడం వల్లనే ఫిట్స్ వచ్చినట్టున్నాయి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదంటున్నారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం వస్తే అది మేము ట్యాకిల్ చేస్తామని చెప్పి ఆమె ధైర్యం ఇచ్చింది. కానీ ఆమెకు కూడా ముఖంలో కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కూడా పేషెంట్స్ని కేర్ చేయడానికే చూస్తారు కాబట్టి. ఇమీడియట్లీ ఆమె రియాక్ట్ అయ్యారు, అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ కానీ చాలా మంచిగా రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీ స్పాంటేనియస్గా వచ్చి నీకు స్టార్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ నీకు ఇచ్చేసారు. తర్వాత నువ్వు రెస్ట్లోకి వెళ్ళినావు, ఫిట్స్ తగ్గిపోయినాయి, రెస్ట్లోకి వెళ్ళిపోయి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత నువ్వు లేచి కొంచెం పెయిన్ తగ్గింది,
నేను మంచిగానే ఉన్నా అని చెప్పినావు. అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయినా. ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో నాకున్నంత టెన్షను ఆ హాస్పిటల్లో ఎవరికి లేకుండొచ్చు, అంత టెన్షన్ పడ్డా. కానీ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకో. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరికైనా అట్లా అవుతే కూడా మనం దగ్గర ఉంటే కూడా మనం చెప్పొచ్చు, ధైర్యం చెప్పొచ్చు అని నేను అనుకున్నా. అట్లా దేవుడు మనకి ఇద్దరు క్యూట్ అమ్మాయిలని ఇచ్చిండు. మంచిగా హ్యాపీగా ఉన్నా నేను.